ఈరోజు మార్కెటింగ్ కంపెనీలంతా ఇదే అత్యాశతోటి మిడిల్ క్లాస్ పీపుల్ని నిలువున ముంచేస్తాను. రూపాయి కూడా పెట్టుకొని పిల్లల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసము తెచ్చిన డబ్బంతా తీసుకొని పోయి చేతుల్లో పెట్టేసి అందరూ చేస్తున్నారు. నేను అట్లా కొంతమంది ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ మరీ ముఖ్యంగా డబ్బులు నేను అట్లా మోసపోడు, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటాడు. సో మేము 30 సంవత్సరాల అనుభవంతో చెప్పండి. సో ఇప్పటికైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనిషిని నమ్మాలా, పేపర్స్ని నమ్మాలా, ఏం నమ్మాలంటే మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారు. ఇవాళ రేపు మీరు అన్నట్టుగా కొన్ని కంపెనీలు వాళ్ళు ఇచ్చిన ఆఫర్లతోటి టెంప్ట్ అయిపోయి కస్టమర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కస్టమర్ కూడా తప్పే, అందరిది తప్పు. వాళ్ళు కూడా చూసుకోవాలి. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చేసుకోకుండా మినిమం మన కొన్న యొక్క ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి. అయిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక ల్యాండ్ ఇవాళ రేపు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా నెట్ ద్వారా కానివ్వండి, ప్రతి వాడికి అవగాహన పెరిగింది. మనం చెప్పిందే వింటల్లా కస్టమర్లు కూడా. మనం సర్వే నెంబర్ చెప్పంగానే, ఏరి చెప్పంగానే, లొకేషన్ పంపించంగానే మొత్తం వాళ్ళు నెట్లో చూసుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి మనం ఈ రోజుల్లో 90% కస్టమర్ మోసం చేయటం అనేది. ఒక 10% పక్కన పెడితే ఇప్పటికీ ఆఫర్లకను రకరకాల వాటికి చూసుకొని చెయ్యాలి. అది ఆఫర్లు అవన్నీ కూడా అది మనం ఇంకా చేసేది ఏం లేదు. నేను మిమ్మల్ని ఎందుకు అడిగా అంటే 30 సంవత్సరాల నుంచి నిజాయితీగా నేను పనిచేస్తున్నాను, నేను ఎక్కువ ఆశించట్లేదు, ఆ వచ్చిన దాంట్లో నేను తీసుకొని తృప్తిగా ఉన్నానని చెప్పి అన్నారు. అలానే అందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఏది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా. కానీ ఇప్పటికీ చిన్న చిన్న ఆఫర్లకనో లేకపోతే ఇంకోటి ఎందుకు మీరే ఉన్నారు సార్, మీరు ఒక్క మాట ఇది వాస్తు బాగుందని చెప్పండి, కొనకపోతే నన్ను అడగండి. ఎంతమంది ఉన్నారు నేను తీసుకొని వస్తాను. మీరు నిజాయితీగా చెప్తున్నారా లేదు అది అమ్మటానికి చెప్తున్నారనే విషయం అనేది మీకు మాత్రమే తెలుసు, కానీ మాకు తెలియదు. కానీ ఇప్పటికీ అలాంటి విషయాలు కూడా టెంప్ట్ అయి కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరిని తప్పంటలేదు, కానీ చెప్పేప్పుడు మన గుడ్ విల్ పోకుండా చెప్పాలి. మనం కూడా ఏదో వాస్తు డబ్బుల కోసం అని చెప్పి వాస్తు చెప్పడం అనేది కాదు. వాళ్ళు కూడా చూసుకుంటారు. ప్రతి వాళ్ళకి బేసిక్గా వాస్తు అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే దాని ప్రభావం తక్కువే. మీరు తక్కువ అంటున్నారు సార్. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఇల్లు కొనాలంటే ముందు చూస్తుంది ఏంటి? వాస్తు చూస్తున్నారు. ఫ్లాట్ కొనాలంటే చూస్తుంది ఏంటి? ఏదైనా కార్యక్రమం చేపట్టాలని చూస్తుంది ఏంటి? ఎవరిని కలుస్తున్నారు? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది కూడా పెద్ద మార్కెటింగ్. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఓపెన్గా సమాధానం చెప్పేది. మీరు సమాధానం కలిసి చెప్పండి. దానికి సమాధానం చెప్పాలంటే 100% వాస్తు నమ్మి కొనేవాళ్ళు కూడా 50% ఉన్నారు. కొంతమంది నాకు కమర్షియల్ బిట్ కావాలంటాడు, అది వాస్తున్నా లేకపోయినా కొనేస్తాడు. అవును, అక్కడ వాస్తు ఏముంది? వాళ్ళకి తెలుసు నైరుతి పెరిగింది, ఆయన కొంటాడు. వాస్తు పెరిగింది, వాస్తు నమ్మకం ఉన్నా లేకపోయినా కొంటుంటారు. మనం చెప్పినా వినరు. మనం చెప్పింది మన దగ్గర సలహా తీసుకుంటారే కానీ లాస్ట్ డెసిషన్ వాళ్ళకి ఏది తోసేదే చేస్తారు. అది ఎంత మంచి బిట్ అయినా కానీ అది వాస్తు బాలేదంటే మటుకు క్షణాల్లో అది మొత్తం ఆపేస్తారు. కొంతమంది వాస్తు నమ్మకం లేని వాళ్ళు కూడా ఉన్నారు, మూఢనమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు వాస్తు నమ్మకం లేదు, నేను నన్ను నమ్ముతాను కొనుక్కునే వాళ్ళు, రోడ్డు సోల్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా సార్, మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కస్టమర్. ఇవి కూడా అడుగుతూ ఉంటారు. అడిగిన సందర్భాలు ఉన్నాయి? అడుగుతుంటారు. అంటే మీరు అన్నారు మనం ఏంటంటే వెంచర్స్లో కరెక్ట్గా ప్లాట్ కూడా ఏంటంటే రోడ్డు సోల్ ప్లాట్ తక్కువ లేకుండా చూసుకో. ఇవాళ రేపు ఏంటంటే రోడ్డు సోలలు రాకుండా, అదేవిధంగా నైరుతి పెరగటం, ఆగ్నేయం పెరగటం, అవన్నీ అట్లాంటివన్నీ ఉంటే కట్ చేసి ఇస్తున్నారు. లేదంటే 50-50 షేర్ చేసుకొని తీసుకుంటున్నారు. కట్ చేసే విధంగా ప్లాన్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రావు. కొంచెం సలహాలు అయితే ఇస్తూ ఉంటాం. సలహాలు ఇస్తుంటాం. ఓకే. సో మీ ఫ్యాషన్ అనేది ఇక్కడ కూడా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకప్పుడు కొన్ని కంపెనీస్ మాత్రమే ఉండేవి, చైతన్య కావచ్చు. ఇప్పుడు తీస్తే వేల కంపెనీలు ఉన్నాయి. ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే ఏం చెప్తారు? వేల కంపెనీలప్పుడు మనం కూడా కొనుక్కునేటప్పుడు ఒక కంపెనీని తీసుకుంటే ఆ కంపెనీ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు ఎంత సేల్ చేశారు, అదేవిధంగా వాళ్ళ ఎక్స్టెంట్ ఎంత, వాళ్ళకు ఉన్న వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని డెవలప్ చేశారు, ఇవన్నీ చూసుకొని మనం కొనుక్కోవాలి. ఎస్, కరెక్టే సార్. ఈ కాంపిటీషన్లో
ఒక మంచి కంపెనీ కూడా ఈ కాంపిటీషన్ తట్టుకోలేక చిన్న చిన్న పొరపాట్లు చేయాల్సి వస్తుంది. మీరు గమనించారా? నిలబడాలంటే ఖచ్చితంగా మరి ఏదోటి జరగాల్సి వస్తుంది. అలాంటి ఈ మధ్యకాలంలో పుట్టగొడుగులా పెరుగుతూ వస్తుంది. దీన్ని ఏమంటారు మీరు? వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా హార్డ్ అండ్ మనీ సంపాదిస్తూ, ఎందుకంటే ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి సంపాదిస్తున్నారు జాబ్ చేస్తూ, హార్డ్ అండ్ మనీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళని పరిశీలించి మనం తీసుకోవాలి. మీరన్నట్టుగా ర్యాండమ్ ఎక్కడన్నా తప్పు జరగచ్చు, అది మనం చేసేది ఏం లేదు. దానికి రెక్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే.